ఓకే, కృష్ణకాంత్ గారు, ఇందాక మిమ్మల్ని అడిగారు క్వశ్చన్. భైరవ్ అనే ఒక ఐడి నుంచి మీరే అధికారంలో ఉన్నారు, ఎందుకు అతను తీసుకుని రాలేరు? పైగా భారతదేశాన్ని ఎంత అవమానించిన వ్యక్తిని చూస్తూ చూస్తూ బీజేపీ ప్రభుత్వాలు ఎలా వదిలేస్తున్నాయి అని. రోహిత్ గారు, ఇప్పుడు ఒకటేంటంటే అతని మీద మనము గవర్నమెంట్లు ఉన్నంత మాత్రాన డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఎవడో ఎవడో ఒక కోన్కిస్క గొట్టంగాడు ఒక వీడియోలో అఫ్ కోర్స్ చాలా బాధాకరంగా మాట్లాడాడు, అది అందరం ఖండిస్తున్నాం, నాకు కూడా కోపంగా ఉంది, ఇవన్నీ చేస్తున్నాం. కానీ డైరెక్ట్ గా వెళ్ళి అలా వాడిని అట్లా గాల్లో నుంచి వెళ్ళిపోయి తీసుకురావడానికి ఉండదు సార్. అది దేనికైనా చట్టము, డెమోక్రసీ ఇవన్నీ ఉంటాయి, మనకి ఒక చట్టాలు, ప్రొసీజర్ ఆఫ్ లా ఇవన్నీ ఉంటాయి. సో ఇందాక నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు వీడు మాట్లాడిన మాటలకి ఆల్రెడీ వీడి మీద మనం నిన్న నేను చేశాను, కరాటే కళ్యాణి గారు అందరం కూడా నిన్న డిబేట్లు ఉండే. సో ఆవిడ అప్పుడే వెళ్ళి పంజాగుట్ట నుంచి వస్తున్నారు. ఆవిడ ఎఫ్ఐఆర్ నమోదైంది, మేము ఉండగానే ఎఫ్ఐఆర్ పంపించారు కాపీ కూడా. అలానే ఇవాళ ఇంకా వైజాగ్ లను అక్కడ ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్ల వాడి మీద ఈ ఎఫ్ఐఆర్లు బుక్ అవుతున్నాయి. సో ఇలా ఎక్కువ ఎఫ్ఐఆర్లు బుక్ అయితే ప్రెషర్ బిల్డప్ అవుతుంది. అప్పుడు మనము డైరెక్ట్ గా ఇందాక అన్నారు కదా అసలు ఏంటి మనకి వెసులుబాట్లు ఉన్నాయని. అదేంటంటే సార్, వాడు ఇప్పుడు ఎక్కడ ఏ దేశంలో ఉన్నాడో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థైలాండ్ లో ఉంటాడు, ఒకసారి బ్యాంకాక్ లో ఉంటాడు, రకరకాల చోట్ల ఉంటాడు. సో వాడిని అక్కడ ఎక్కడున్నాడో కనిపెట్టి మన పోలీస్ వ్యవస్థ ఇప్పుడు వచ్చిన ఈ ఎఫ్ఐఆర్స్ బేస్డ్ మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. వాడు వేరే దేశంలో ఉన్నాడు, వేరే దేశంలో ఉన్నప్పుడు ఇమీడియట్ గా వీళ్ళు వెళ్ళిపోయి అక్కడి నుంచి పట్టుకోవడానికి ఉండదు. వీళ్ళు ఇక్కడ ఏం చేయాలి, వీళ్ళు ఇప్పుడు వాడు ఏ దేశంలో ఉన్నాడో కనుక్కొని ఆ దేశం యొక్క ఆ ఎంబసీతో, ఫస్ట్ ఆ దేశం యొక్క ఎంబసీతో, మన ఎంబసీ ద్వారా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఎంహెచ్ఏ అండ్ ఎంఈఏ రెండు మినిస్ట్రీస్ పట్టుకొని అక్కడ ఎంబసీస్ ఏ దేశంలో ఉన్నాడో ఆ ఎంబసీతో మాట్లాడి అక్కడ దౌత్య సంబంధాలు, అక్కడ ట్రీటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ ఎంఎల్ఏటి అని అంటారు, సో అవన్నీ ఎలా ఉన్నాయి, ఆ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి వాడిని మనం పట్టుకొని వీడిలా చేశాడు, దేశద్రోహం అన్నారు. దేశద్రోహం ఇంకోటి సెక్షన్ 152 సెడిషన్, ఇప్పుడు 152 బిఎన్ఎస్ అయింది. అది చాలా సివియర్ సెక్షన్. అది ఏంటంటే వాడు నిజంగా ఒక రెబెలియన్ తీసుకొస్తున్నాడు, దేశ సమగ్రతని ఒక వేరే దేశం అడ్డ మీద వేరే థాయిలాండ్ లో ఉండి భారతదేశాన్ని మురికి దేశం అన్నాడు, చిన్నపిల్లలు వస్తే రేపులు చేస్తారన్నాడు. ఏదో ఒక ఇన్ని రేపులు జరిగాయి అన్న దాని గురించి అనలేదు. మీరు జంతువుల్ని చెడుస్తారు, అమ్మాయిల్ని రేపులు చేస్తారు, మీది మానభంగాల దేశం, నేను రాను, దొంగనా కుడకల్లారా అని తిట్టాడు. థాయిలాండ్ చూసి నేర్చుకోండి మీ దేశం అని అన్నాడు. అంటే ఇది తీవ్రత ఉన్నటువంటి నేరమా, లేదు ఒక ఎవరో తీవ్రత నేను అంటున్నా అలాగే సార్, దేశద్రోహం సెక్షన్ గురించి చెప్తున్నా. తీవ్రత దానికి తగ్గట్టు తీవ్రత కాదు ఇది, కానీ మిగతా సెక్షన్స్ ప్రకారం చాలా తీవ్రమైన ఆరోపణలు వాడు చేసింది. సో మేము ఏమంటున్నాం, ఇప్పుడు వాడి మీద యాక్షన్ తీసుకోమని కాదు, యాక్షన్ తీసుకుంటాము. కాకపోతే ఇట్లా ప్రత్యక్షమే ఇట్లా 5 నిమిషాలు అక్కడ మేము థాయిలాండ్ లో ప్రత్యక్షమే ఇక్కడ మాయమైపోయి వాడిని అరెస్ట్ చేసి మళ్ళీ ఇట్లా వెంటనే ఇక్కడ ప్రత్యక్షం కాలేము. అది నేను చెప్తున్నాను. ఇట్ విల్ టేక్ సమ్ టైం, ప్రొసీజర్ ఆఫ్ లా ఉంటుంది, అది ఫాలో అయ్యి మనం చేయాలి. నేను ప్రొసీజర్ చెప్తున్నా, ఖచ్చితంగా వాడి మీద యాక్షన్ తీసుకుంటాము. ముఖ్యంగా మా బీజేపీ గవర్నమెంట్, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో, అందులో మాకు డబుల్ ఇంజన్ సర్కారు మీరు అన్నట్టు మేము చాలా స్ట్రిక్ట్ గానే ఉంటాం. వాడి ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాడే కాబట్టి వాడు ఆంధ్రప్రదేశ్ యువకుడు అయ్యండి, అక్కడ వెళ్ళి వాడు బతుకు తెరువు కోసం ఏవో వీడియోలు చేసుకుంటూ కామ్గా ఇంకా దేశం గురించి మంచిగా చెప్పడం పోయి ఇలాంటి పనికి మాటలు మాట్లాడుతుంటే ఖచ్చితంగా వాడి మీద ఇంకా ఎక్స్ట్రా యాక్షన్ తీసుకుంటాం, లీగల్లీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ లీగల్లీ. ఒకరు కామెంట్ చేశారు అండ్ లాయర్ రజనీ గారు, కేకే గారు, మీరిద్దరు కూడా వినాలి. ఇతను దేశాన్నే అవమానించాడు కాబట్టి, ఇండియానే అవమానించాడు, మొత్తం మానభంగాల దేశం అన్నాడు కాబట్టి అన్సబ్స్క్రైబ్ చేయడం కాదు, అతన్ని అకౌంట్ని బ్లాక్ చేయలేరా, సోషల్ మీడియా అకౌంట్ని? ఎందుకంటే మామూలుగానే చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి సెర్చ్ చేస్తేనే ఒక క్రైమ్. గూగుల్లో చైల్డ్ పోర్నోగ్రఫీ సెర్చ్ కొడితేనే క్రైమ్. అలాంటిది నేను 14 ఏళ్ళ అమ్మాయితో పడుకున్నాను అని వీడియోలో తెలుగు భాషలో చెప్పాడు అంటే మరి అది ఎంత క్రైమ్, ఎటువంటి క్రైమ్? చాలా వరస్ట్. అన్ని మాటలు మాట్లాడాడు. నేను దానికే వస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఈ సెక్షన్స్ అని పెట్టాం. దీంతో పాటు ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కూడా ఉంది సార్. దాంట్లో ఐటీ సెక్షన్ 67 ఏమో అబ్సీన్ కంటెంట్, 69A అని ఉంది. ఐటీ యాక్ట్ 69A అదేంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళకి మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాని పరంగా గవర్నమెంట్ కి, ఎవరికి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇది ఏదైతే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఉందో, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, వాళ్ళకి మన సైబర్ సెల్ వాళ్ళు లెటర్ రాసి పర్మిషన్ తీసుకొని వాడి యొక్క యూట్యూబ్ ఛానల్ ని కంప్లీట్ గా బ్లాక్ చేయొచ్చు. ఐటీ సెక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్ 69A ఆఫ్ 2000 యాక్ట్, ఇది క్లియర్ గా ఉంది అందులో. సో అది చేయొచ్చు. నేను అదే చెప్తున్నా, వాడిని వెళ్ళి మనం అక్కడ నుంచి తీసుకొచ్చే ప్రక్రియ ఎలా ఉంది, అది బిఎన్ఎస్ ఐపీసీ సెక్షన్ ప్రకారం మనం చేస్తాం. ఈ లోపల మనం వాడి ఛానల్ ని, వాడి యొక్క
మెయిన్ బలం ఏంటి? ఆ తొక్కల ఛానల్ ఒకటి, అందులో ఉన్న కొందరు తొక్కల సబ్స్క్రైబర్స్ చూసి వాడు రెచ్చిపోతున్నాడు. అదే బంద్ చేపిస్తే వాడి మెయిన్ మూలాలనే కొట్టినట్టు మనం. సో దానికే మనం ఐటీ సెక్షన్స్ ని ఇక్కడ ఉపయోగించి అవి చేస్తాము. సైబర్ సెల్ లో కూడా ఇప్పుడు ఆల్రెడీ కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నాం సార్. వీఆర్ టేకింగ్ యాక్షన్. కాకపోతే ఈ ఇష్యూ ఇట్లా అయ్యోగానే రేపు పొద్దున ప్రత్యక్షంగా అక్కడ చేయలేము, ఎందుకంటే ఈ దేశంలో లేడు. మనం చూస్తున్నాం. అదే వాడేమో ఐబొమ్మ రవి లాగానే ఇంకోటి ఎవడో లాగానే ఇట్లా వచ్చి ఇరుక్కుపోవడం కాదు కదా. వాడు ఇప్పుడు అక్కడ ఎక్కడో చచ్చాడు, అక్కడి నుంచి ఇంకోటి ఎక్కడో దేశం పారిపోతున్నాడు. సో మనం పట్టుకోవడానికి కొంత టైం పడుతుంది. బట్ వీ విల్ టేక్ యాక్షన్ ఆన్ హిమ్. మనం వదిలే ప్రసక్తి అయితే లేదు. ఇవాళ రోజు అదే చెప్తున్నాను రోహిత్ గారు, ఒక హిందువుల మనోభావాల్ని ఎంత విధంగా వీడు చిత్రవద చేశాడంటే ఇవాళ రోజు డెఫినెట్ గా వాడి మీద లీగల్ యాక్షన్ ఉంటుంది, సివియర్ యాక్షన్ ఉంటుంది. అండ్ నేను ఇవాళ రోజు మీ ఛానల్ ద్వారా నేను ఇక్కడ ప్రేక్షకులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అదేంటంటే దయచేసి వాడి ఛానల్ మొత్తాన్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్ ఛానల్ కాబట్టి యూట్యూబ్ కి దాని యొక్క ఓన్ గైడ్ లైన్స్ ఉంటాయి. దాని ప్రకారం మీరు వాడిని డీటాగ్ చేస్తూ వాడిని ట్యాగ్ చేస్తూ వాడిని క్లియర్ గా వాడి మీద రిపోర్ట్ ఇవ్వండి. మీరు యూట్యూబ్ లో మీరు పర్సనల్ అకౌంట్ నుంచి వాడి మీద రిపోర్ట్లు ఇవ్వచ్చు. సో అలా రిపోర్ట్ ఇచ్చి వాడి ఛానల్ ని బ్లాక్ చేసే విధంగా మీరు కూడా మీ సొంత ప్రయత్నాలు చేయండి. గవర్నమెంట్ చేసే పని ఎట్లా మేము చేస్తున్నాం, ఆ కోపంతోనే కదా వాళ్ళ రోజు నేను డిబేట్ వచ్చి మాట్లాడుతున్నాను వాడి మీద. తప్పకుండా వాడి మీద యాక్షన్ తీసుకుంటామని. కానీ జనాలు కూడా వాడి మీద పర్సనల్ గా వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ నుంచి యూట్యూబ్ పర్సనల్ అకౌంట్స్ నుంచి వాడి మీద రిపోర్ట్ చేయొచ్చు. వాడు ఏమేమి ఆ యూఆర్ఎల్స్ ఆ వీడియోస్ ఉన్నాయో వీడు మాట్లాడిన బూతులు వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి పంపించచ్చు, రిపోర్ట్ చేయొచ్చు. అప్పుడు వాడు యూట్యూబ్ ఛానల్ బ్లాక్ అవుతుంది. నేను చెప్పినట్టు ఈ సెక్షన్ ఐటీ యాక్ట్ 69 సెక్షన్ 69 కూడా మనం సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు గవర్నమెంట్ కి లెటర్ రాసి వాడి ఛానల్ కూడా బ్లాక్ చేసే ప్రక్రియ కూడా మనం చేస్తున్నాం. కానీ జనాలు కూడా ఇండివిజువల్ గా ఈ లోపల యాక్షన్ తీసుకోండి. అంతసేపు టైం మనం వెయిట్ చేయకుండా ఇప్పుడు కూడా మేము చేస్తాం. నేను చెప్పినట్టు కాకపోతే ప్రొసీజర్ ఆఫ్ లా కొద్దిగా టైం పడుతుంది. ఇది అయ్యే లోపల మీరు చేయాల్సిన పని కూడా మీరు చేయండి అంటాం. మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ ఛానల్ ద్వారా. అది నేను చెప్తున్నా రోహిత్ గారు. ఓకే రజనీ గారు, ఒక మహిళగా చెప్పండి, అతను మహిళలను అవమానించాలి అన్న ఉద్దేశంలో మాట్లాడా?